అదే ప్రాబ్లం. అయితే పోలీసులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారా? రే, ఆ నటి డయారా ఆత్మహత్య చేసుకుంది, అందుకోసమే పోలీసులు వచ్చారు. అలా అయితే నేను ఇంకో విషయం అడగనా? ఈ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయి నోట్ల నుంచి బూతులు వస్తాయి. రే, ఇప్పుడు ఎలా రా? అప్పుడే నీకు చెప్పాను కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎత్తున పెట్టుకోవద్దని. ఏమైనా చేసుకోండి. మనోజ్, రోహిణి. అమ్మాయి నీకొచ్చే కదా వచ్చింది, నువ్వే చూసుకో. ఏం కంపురా అయితే. దాని గురించిన సాక్ష్యాధారాలను మా ఛానల్ వారు ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేయబోతున్నారు. నటి డయానా తన మరణాన్ని ఫేస్బుక్ లైవ్ లో పెట్టిన దృశ్యాన్ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసి ఇప్పుడు మీ ముందు ప్రత్యక్షంగా ప్రచారం చేయబోతున్నాం. రే, మీరు అన్న ఏం చేయలేదు కదా? చేయలేదు కదా? ఏం చేయలేదు కదా? నువ్వు ఏ అపరాధం చేయలేదు కదా? చెప్పు. నేనైతే ఏం చేయలేదు, నేను చేయలేదు. నాకేముంది? నాకు వీళ్ళకి ఏ సంబంధం లేదు. జరగ. ఏరా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? అయితే బాడీ ఏమైనట్టు? అక్కడ ఉంది కదా, తీసుకెళ్ళండి. నేను చెప్పేస్తున్నాను, నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, నేను ఏ అపరాధం చేయలేదు. రేయ్, ఉండ్రా. ఈ బాడీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే ఆ బాడీని పోలీసులు వెతికి పట్టుకోవాలి. ఇది ఆత్మహత్య కాదురా, పక్క ప్లాంట్ మర్డర్. అరే, ఇదే కదా నేనే చెప్పాను. వీడే కదా అమ్మాయిని మర్డర్ చేశాడు. వీడిని తీసుకెళ్ళి లోపలేస్తే అయిపోతుంది కదా, మ్యాటర్ ఓవర్. రేయ్, ఒక మర్డర్ చేసినా 2 మర్డర్లు చేసినా శిక్ష ఒక్కటే, అర్థమైందా? నిన్ను కూడా కలిపి చెప్పేస్తాను ఎక్కువ మాట్లాడితే. ఓహో, నీకంత పొగరా? పోలీసులు రాని రాని, నిన్ను నేనే పట్టిస్తా. రేయ్ మనోజ్, చూడరా. చేదిరా. రేయ్, ఆపండ్రా. మీ ఇద్దరికి ఓ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన ముగ్గురం కలిసికట్టుగా ఉంటేనే ఈ ప్రాబ్లం నుంచి మనం బయట పడగలుగుతాం. నేను వీడికి సపోర్ట్ చేయను. నువ్వు టెన్షన్ పడుకో, ఇదంతా నేను చూసుకుంటాను. వీడిని మాత్రం హ్యాండిల్ చేసుకో. చూపిస్తాం. నాకు చాలా ఇష్టం. అడుగు. ఇదొక మర్డర్ అని మీకు ఇంకా అర్థం కాలేదు? అర్థమైతే సార్, ఈ కిల్లరే బాడీ దాచిపెట్టుంటే ఒకడు ఫ్లాట్ కి వస్తున్నాడు, తర్వాత ఒకదాన్ని చంపేస్తున్నాడు, తర్వాత వాడే బాడీని తీసుకెళ్లిపోతున్నాడు. ఏంట్రా ఇది? కిల్లర్కి ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? పిచ్చి పట్టకపోతే లేదు సార్. లేదు సార్, లేదు సార్. సార్, ఇదొక డౌట్ మాత్రమే, కన్ఫర్మ్ కాదు. అదేంటో చెప్పు. ట్రిగర్ మార్టిస్. ఎవరు అదే? చెప్పు. ఈ ఫ్లాట్ ఓనర్ విల్సన్ ని ఇప్పుడే పిలవండి, అరెస్ట్ చేసేస్తాను. పిలవరావండి. సార్, ట్రిగర్ మోటిస్ ఒక సైంటిఫిక్ నేమ్ అండి. ఓ, మీరేమనుకోకపోతే ఆ లైవ్ వీడియో నాకు ఒకసారి చూపిస్తారా? సార్ తీసుకోండి సార్. చూడు. సార్, ఇది చూసారా? షూట్ చేసిన తర్వాత బాడీ లెఫ్ట్కి వెళ్తోంది, కానీ గన్ను మాత్రం రైట్కి వెళ్తోంది. అంతేకాదు, కొన్ని సెకండ్స్ లో ఆ లైవ్ ఆగిపోయింది. ఏదేమైనా డెడ్ బాడీ లైవ్ ని కట్ చేయడం కుదరదు కదా సార్. కానిస్టేబుల్ సార్, మీరు కొంచెం బయటికి వెళ్ళండి. వెళ్ళండి. ఓకే సార్. వీడికి ఇంకా మత్తు దిగినట్లేదు. ఏంట్రా చూపు. వస్తున్నాను సార్. సార్, అమ్మాయి మట్టుకుని చెప్తే మీరు నా ముక్కు మీద కొట్టారు సార్. ఏ పత్రా, అడవి రాజా ఈడొకడు. రేయ్, నోటెళ్ళు. సార్, నువ్వు చెప్పింది నాకు అర్థం కాకపోయినా సార్, అన్ని నా కంట్రోల్లోనే ఉండాలి. సరే, సరే. అర్థమైందా? సార్, మీకు ఇబ్బంది లేకపోతే నాకు ఆ ఫ్లాట్ ఒకసారి చూపిస్తారా? సరే, పద. సరే సార్. బట్ ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్. ఓకే? ఓకే సార్. సార్ వస్తున్నారు. సార్ నమస్తే సార్. నువ్వు ఇక్కడే ఉండు. సాక్ష్యాలు సంతకాలు తీసుకుంటున్నారా? లేదురా, కాఫీ షాప్ కి కాఫీ తాగడానికి వెళ్తాను. ఎగ్జాక్ట్ చేయమాకే ఒక్క తీసేస్తాను. ఒరే అడవి రాజా, అటు కాదు ఇట్రా ఇట్రా వెళ్ళు. కొంచెం టైం ఇస్తే సార్.